1990 2010 మధ్యకాలానికి చెందిన యువతరాన్ని ఇప్పుడు జెన్జీగా పిలుస్తారు. ఇటీవలే ఓ ఇంగ్లీష్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జెన్జీ గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. జెన్జీకు అర్థమయ్యేలా కాళేశ్వరం ప్రాజెక్టు పై ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా పార్టీకి బాగానే ప్లస్ అయింది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన రాకేష్ రెడ్డి యువతరాన్ని, నిరుద్యోగులను పార్టీకి దగ్గర చేసేలా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సి, జీవో 46, జీవో 29, గ్రూప్ 1 వివాదం వంటి అంశాలపై యువత, నిరుద్యోగులు సీరియస్ గా ఉంటే పీఆర్సీ, డిఏ సహా చాలా అంశాల్లో ఉద్యోగులు నారాజ్గా ఉన్నారనే అభిప్రాయం ఉంది. ఇప్పుడు ఇదే అంశాన్ని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో వాడుకునేలా ప్లాన్ చేస్తోంది బీఆర్ఎస్. అందులో భాగంగా నిరుద్యోగ బాకీ కార్డు పేరిట రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో 5,000 మంది యువతతో జల్ విహార్ లో నిర్వహించిన కార్యక్రమానికి విశేష స్పందన రావడం చూస్తే ఆ వర్గమంతా బీఆర్ఎస్ వైపు మళ్లుతోందని బీఆర్ఎస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఎవరైతే నాడు కాంగ్రెస్ కు మద్దతుగా బస్సు యాత్రలు చేశారో వాళ్లే ఇప్పుడు హస్తాన్ని బొందబెడతామని ప్రకటించడం కేటీఆర్ ఎత్తుకున్న జెన్జీ తారక మంత్రం మహిమ కాక మరేంటని బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి అంటున్నారు.